Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. కార్తీక పౌర్ణమి ఇంకా 2 రోజుల్లో ఉంది. 365 ఒత్తులు ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలి. ప్రతి ఇయర్ కూడా నేను ఇంట్లోనే చేస్తాను. రోజు దీపారాధన కూడా ఇంట్లోనే ఈజీగా చేసుకుంటాను. 2 రకాలుగా ఈజీ పద్ధతిలో ఒత్తులు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఉపయోగపడుతుంది. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందైతే దూదిలో సీడ్స్ ఉంటాయి. ఆ సీడ్స్ మొత్తం సెపరేట్ చేసుకోవాలి దూది నుండి. అలా చేసినప్పుడే మనకు ఒత్తులు అనేది బాగా చేసుకోవస్తుంది. ఈ పత్తి వచ్చేసి మా గార్డెన్లోనే పత్తి. మొత్తం నేనైతే సీడ్స్ అయితే తీసేస్తున్నాను. ఆ సీడ్స్ తీసిన తర్వాత ఈజీగా చేసేయచ్చు. ఒత్తులు చేసుకోవడానికి దూది కావాలి, కాటన్, ఆల్రెడీ విభూది కూడా ఉండాలి. ఒకవేళ మీకు కాటను మార్కెట్లో కూడా దొరుకుతుంది, పూజా స్టోర్లో కూడా దొరుకుతుంది, అక్కడ కూడా తీసుకోవచ్చు. నాకైతే మాకు మొక్కు ఉంది కాబట్టి మా మొక్క దాంట్లో చేస్తున్నాను, లేదంటే నేను ఊరు నుంచి కూడా తెచ్చుకునేదాన్ని. ఇలా మొత్తం సీడ్స్ నుంచి మొత్తం సీడ్స్ డివైడ్ చేశాను. ఇప్పుడు విభూతితో అయితేనే జారకుండా ఈజీగా చేయడం వస్తుంది. 2 రకాలుగా చేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ ఇంత మొత్తం సీడ్స్ తీసి ఉంచాను. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. ఎప్పుడైనా నేను వారం ముందు చేసేదాన్ని, కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ఈ 4-5 డేస్ ఊరెళ్ళాం కదా, మీకు ఆల్రెడీ షార్ట్స్లో చూపించాను కదా. ఇలా మొత్తం ఇట్లా థ్రెడ్ లాగా ఇలా విభూతితో ఇంకా అనేయటమే. కింది దాకా మనకు థ్రెడ్ లాగా వచ్చేస్తుంది పొడవుగా. ఇట్లా విభూతి రాస్తూ ఇలా అనేయటమే. చాలా ఈజీ అన్నమాట ఇది చేయడం. ఎవరైనా చిన్నపిల్లలు కూడా చేస్తారు. ఇట్లా చేస్తూ ఇలా మొత్తం థ్రెడ్ లాగా చేసిన తర్వాత వాటిని కట్ చేస్తూ కౌంట్ చేసుకోవాలి. ఇలా ఎన్ని ఒత్తులైనా మనకు విసుగ్గా ఉండదు, ఎన్నైనా చేసుకోగలుగుతాం ఓపిక ఉంటే. ఇక్కడ చూసారు కదా, ఇలా థ్రెడ్ లాగా వచ్చేస్తుంది అంతే. ఇలా ఎంత అంటే చిక్కుపడకుండా ఉంటే కొద్దిగా పొడవుగానే కౌంట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక్కొక్క ఒత్తిని 2గా మలిచి 2 ఒత్తులుగా చేసుకోవాలి, ఒక్కటే చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ నేను ఇంత పొడవు ఉంది కదా, ఇందులో 2 కలిపి 1 ఒత్తిగా చేస్తాను. ఏ దీపారాధనకైనా సరే అంతే. ఇప్పుడు మనకు 365 కూడా ఇట్లనే కౌంట్ చేసుకోవాలి. ఇట్లా 1 ఒత్తిని 2లాగా మలిచేసి కౌంట్ చేసుకోవాలి. అంతేగాని ఒక్కొక్కటే అట్లా కౌంట్ చేయకూడదు. ఎప్పుడైనా సరే 2తో కౌంట్ చేయాలి. ఇలా చేసేసుకొని అన్నీ కూడా నేను అసలు ఇంతకుముందు కూడా చాలా, అంటే నేను వేరే ఛానల్లో కూడా చేశాను, ఇంకోటి నాది గార్డెన్ ఛానల్లో, అందులో కూడా బాగా చూపించేది అన్నప్పుడు. ఇలా ఒక్కొక్కటి నేను ఒక 50 అయినప్పుడు ఒక్కొక్క కౌంట్ చేసుకుంటాను. 50 అయిన తర్వాత ఒక పేపర్ మీద రాస్తాను, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా రాసి పెట్టుకుంటాను. అలా 50 మళ్ళీ ఇంకొక 50 అయిన తర్వాత అట్లా మొత్తం 100 అట్లా కలిపేసి మళ్ళీ 100 అని కౌంట్ చేసుకుంటాను. ఇక్కడ నుంచి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. మొత్తం ఈ విధంగా పెట్టేస్తూ విభూది రాస్తూ, విభూది రాయడం వల్ల ఏంటంటే చాలా ఈజీగా అది ఫోల్డ్ అయిపోతుంది, ఇట్లా తిరుగుతుంది అనమాట. అదే విభూది లేకపోతే అస్సలు చేయడం అనేది రాదు ఒత్తులు, ఎందుకంటే అది సిల్క్గా ఉంటుంది కదా, జారిపోతూ ఉంటుంది. విభూతి రుద్దుతుంటే అది మడత వచ్చేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది చెయ్యి. ఇట్లా థ్రెడ్ అంతా ఇట్లా వస్తూ ఉంటుంది. చాలా సింపుల్గా. అసలు మనము మామూలుగా ఒత్తులు అడిగితే చాలా కాస్ట్ కూడా, అంటే రోజు పూజ చేసే వాళ్ళకి ఆ కొన్నవి ఎన్ని రోజులు సరిపోతున్నాయి కదా, అస్సలు సరిపోవు. ఇలా ఫోల్డ్ 1-2గా చేసి కౌంట్ చేసుకోవాలి. ఈ విధంగా కొన్నవి అయితే నాకు అస్సలు వర్కౌట్ అవ్వవు, నాకు నచ్చను కూడా నచ్చవు. ఎప్పటి నుంచో నాకు ఇది కొన్ని ఇయర్స్ నుంచి అలవాటు. దాదాపు ఒక 10 ఇయర్స్ నుంచి కూడా నేను చేసుకుంటున్నాను ఒత్తులు అనేది ఈజీగా. నాకైతే ఈ పద్ధతే చాలా ఈజీ అనిపించింది. ఇంకొకటి కూడా అగరబత్తితో చేసుకోవచ్చులే, అది కూడా చూపిస్తాను. దానికంటే నాకు ఇట్లా చేయడమే చాలా ఈజీగా అనిపించింది. ఇప్పుడైతే ఒక అగరబత్తి తీసుకొని అది కూడా థ్రెడ్ కొంచెం పొడవుగా ఇట్లా చేసేసుకొని ఇలా కూడా బాగుంది. డైలీ దీపాలకు ఇది కూడా చాలా బాగుంటుంది. 365 ఒత్తులు అయితేనూ నేను ముందు చూపించింది చాలా బాగుంటుంది. డైలీ దీపారాధనకైతే ఇది చాలా బాగుంటుంది. ఇట్లా ఒత్తిలాగా వచ్చింది కదా. ఇప్పుడు మనం దీని నుండి ఒత్తిని తీయాలి.
ఇలా చేసేసుకొని ఎన్నైనా చేసేసుకోవచ్చు. ఇది 365కు చేయడము ఇది కొంచెం టైం పడుతుంది. ముందు చూపించిందేమో చాలా ఈజీగా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇదేంటంటే రెగ్యులర్గా దీపారాధన చేసుకోవడానికి ఈ పద్ధతి బాగుంటుంది. ఇలా చేస్తున్నాను. మొత్తానికి చాలా బాగా వచ్చినాయి అన్ని ఒత్తులు కూడా. ఇది రెగ్యులర్ దీపాలకి ఇది బాగా వస్తుంది. డైలీ వేర్ దీపాలకి ఇట్లా పొడవుగా నేను ఒకటికి 2-3 సార్లు ఎందుకు చూపిస్తున్నానంటే ఇది చాలా అర్థం అవ్వాలి అందరికని చెప్పేసి. ఇట్లా మనకు అగరబత్తి ఎంత అయితే పొడుగు ఉంటుందో అంత పొడవు పెట్టేసుకొని ఇలా అనేసేయడమే. ఇంకా అనేసి వాటిని ఒకటి అయిందని 2గా చేసేసుకోవడం. ఈజీ పద్ధతిలో ఎన్ని ఒత్తులైనా చేయొచ్చు. మనకు కొంచెం కూడా విసుగ్గా ఉండదు. చాలా ఈజీ అన్నమాట. ఈ కార్తీక పౌర్ణానికి అయినా సరే డైలీ దీపారాధనకైనా సరే ఇలా ఈజీగా చేసి పెట్టేసుకోండి. మీకు కాటన్ లేకపోతే దగ్గరలో ఉన్న షాపులలో కూడా దొరుకుతుంది. ఈ విధంగా అయితే నేను ఇప్పుడే మొదలు పెట్టాను. ఇన్ని రోజులు ఊరు వెళ్ళడం జరిగింది కదా, ఇంకా 2 రోజులు ఉంది కార్తీక పౌర్ణమి. ఈ 2 రోజుల వల్ల ఎంత చేయగలను అన్ని చేస్తాను. ఈ విధంగా అయితే ఈజీ పద్ధతిలో అయితే నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు గుండు ఒత్తులు కూడా మనం ఉసిరి దీపాలు పెడుతూ ఉంటాం కదా, గుండొత్తులు అవి ఎలా చేసుకోవాలో కూడా అవి చూపిస్తాను. అది కూడా చాలా ఈజీ. ఇట్లా మొత్తం దీంట్లో నుంచి సీడ్స్ తీసేసి ఈ విధంగా కొంచెం కాటన్ అయితే తీసుకొని మధ్యలో చేయి పెట్టేసి అటువైపు ఇటువైపు విభూతితో ఇలా ఒత్తిలాగా మలవటమే. ఇలా అంటే మధ్యలో దూది అనేది ఇలా ఉంటుంది గుండులాగా. ఇప్పుడు దీన్ని ఆవు నెయ్యిలో కానీ నానబెట్టేసి ఇంకా ఉసిరి దీపాలు ఈజీగా పెట్టేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటివి ఎన్ని చేస్తున్నా మనకు టైం కూడా తెలియదు. ఈజీ పద్ధతి అన్నమాట ఇదైతే. ఇవి కూడా నేను ఉసిరి దీపాలు కానీ ఈ దీపాలు కానీ ఇప్పుడు కార్తీక మాసంలో చాలా దీపాలు పెడుతూ ఉంటాం కదా, ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. ఎన్ని దీపాలు చేసినా మనకు అలసట అనేది అయితే రాదు. ప్రస్తుతానికైతే ఇవే చేశాను నేను, ఎందుకంటే నేను టైం లేదు అందుకని చెప్పేసి ముందుగా తెలియని వాళ్ళు తెలుసుకొని చేసుకుంటారనేది ఈ వీడియో అయితే మీకోసం అప్లోడ్ చేస్తాను. చాలా మన ఛానల్లోని యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మీ అమూల్యమైన లైక్ అయితే తప్పకుండా చేయండి. ఎందుకంటే ఈ వీడియో మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక 10 మందికి వీడియో అనేది షేర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు మన గార్డెన్లోనే కాటన్ అనేది ఉన్నది. ఆ కాటన్ తీసుకొచ్చి దీంట్లో సీడ్స్ తీసుకొని నేను చేస్తున్నాను. ఎప్పుడు నేను సీడ్స్ చేస్తాను కాబట్టి ఆ సీడ్స్ చేసిందంతా నేను మొక్కలకు వేయడం వల్ల ఇది ర్యాండమ్గా జర్మినేట్ అయింది. ఈ ఇయర్ అయితే ఇలా నాకు చాలా యూజ్ అవుతుంది. మీకు లేకపోతే షాప్లలో తీసుకోవచ్చు. నేనైతే ఎప్పుడైనా ప్రతి ఇయర్ ఇంటి దగ్గర నుంచి తెస్తాను. ఈసారి ఇది గార్డెన్లో జర్మినేట్ అవ్వడం వల్ల ఈ మొక్క నుంచి తీసి చేశాను. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా ట్రై చేయండి. ఈజీ మెథడ్ అన్నమాట ఇది.